హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని షాడోని చేసుకోండి. పిక్సార్ట్ని ఓపెన్ చేశాను. మీ దగ్గర పిక్సార్ట్ ప్రో లేకపోతే నేను ఇస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఓకే, ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడకు పెట్టండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్లో -100 చేయండి. టాప్లో ఉన్న రైట్ మార్క్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, లేదా ఇంకా ఎక్కువ ఫోటో ఎడిటింగ్ కావాలంటే ఫోటో ఎడిటింగ్ అని పక్కన లవ్ సింబల్ పెట్టి కామెంట్ చేయండి, ఎక్కువ తీసుకొస్తాను. సపోర్ట్ మాత్రం చేయండి. ఓకే, టాప్లో ఉన్న ఎరేజర్ హార్డ్నెస్ని తగ్గించాను, బ్రష్ సైజుని పెంచాను. సో నీట్గా ఈ కింద వరకు ఈ షేప్లో వరకు ఇట్లా ఎరేజ్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ పైన కూడా ఎరేజ్ చేస్తాను. ఈ లైట్ దగ్గర కొద్దిగా డార్క్ షాడోలో ఉండేలాగా ఇట్లా నీట్గా కనపడుతుందని ఇట్లా ఎరేజ్ చేశాను. ఓకే, రైట్. టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని తీసుకోండి. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. ప్లస్ యాడ్ ఫోటో. మీ ఫోటోని ఫుల్ ఫోటోని బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేసింది. ఇది సింపుల్ అండి. ఇది నేను వాడుతున్న పిక్సార్ట్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. మీ అందరికీ తెలుసు 1,26,6,000 ఫాలోవర్స్ ఉన్నారని. అక్కడికి వెళ్ళి ఫాలో చేయండి. ఫాలో చేసి రీల్స్లో కిందకు చూసుకుంటూ వెళ్ళండి. పిక్సార్ట్ సింబల్ ఉంటుంది, అది చూడండి. ఆ వీడియోని ఓపెన్ చేసి మీకు పిక్సార్ట్ ఎక్కడ దొరుకుతుందో వివరంగా చెప్పాను. వీడియోలు చూసుకుంటూ కిందకు వెళ్ళండి, ఏం కాదు, కొద్ది దూరం వెళ్తే దొరుకుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, టెక్స్ట్ని అడ్జస్ట్మెంట్ చేశాను. షాడోని కరెక్ట్గా కాలు కిందకి జరిపాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. బ్లాక్ కలర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు నచ్చిన బోల్డ్ ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బోల్డ్గా ఉంటే చాలు ఫాంట్ అనేది. టెక్స్ట్ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసి ఫోటో ఇక్కడ కిందకు పెట్టండి. టాప్లో ఉన్న రైట్ మార్కు. ఇంకంతేనండి. సేవ్ సింబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.